ఇక హైదరాబాద్లో అక్రమ నిర్మాణాలు, ఇక హైదరాబాద్ అయితే గల్లీ గల్లీకి అక్రమ నిర్మాణాలు, పట్టించుకుని నాదులేడు, డీసీలు ఉంటారు, ఏసీపీలు ఉంటారు. వాళ్ళు ఇష్టానుసారంగా జిహెచ్ఎంసీలో ఉన్నటువంటి అవినీతి, జిహెచ్ఎంసీ అధికారులు చేసేటువంటి అవినీతి మామూలుగా లేదు. ఇదే సీఎం రేవంత్ రెడ్డి ఎంపీ హోదాలో, పిసిసి అధ్యక్ష హోదాలో ఇలా సమాచార చట్టం కింద అనేకమైనటువంటి భూములు నిజంగా అక్రమానికి గురైనాయని ఎన్నోసార్లు ఆయన మొరపెట్టుకున్నాడు. ఇలా మొరపెట్టుకున్నప్పుడు కూడా అన్నీ తెలుసు ఆయనకు. ఈరోజు హైదరాబాద్లో ఇష్టానుసారంగా పర్మిషన్ లేకుండా 168 జీవో అనేది గత ప్రభుత్వంలో 2012లో వైఎస్ రాజశేఖర హయాంలో తీసుకొచ్చిన జీవోను దాన్ని మాడిఫై చేస్తూ ఇలా తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్త జీవోలు తీసుకొచ్చారు. కానీ ఆ జీవోలు తుంగలు దొక్కి ఇష్టానుసారంగా ఇలా వివరించేటువంటి నేపథ్యం ఉంది. ఇష్టానుసారంగా బిల్డింగ్లు కట్టుకుంటున్నారు, ఇష్టానుసారంగా బిల్డింగ్ పర్మిషన్ తెచ్చుకుంటున్నారు. ఇలా వాళ్ళు అనుకున్నది ఒకటైతే వాళ్ళు చేసేది ఒకటి ఉంది. ఇలా ప్రభుత్వ స్థలాలు కూడా కబ్జా గురైపోతున్నాయి. ఇంత భయంకరంగా ఉన్నటువంటి నేపథ్యంలో ఇవాళ ఈ జిహెచ్ఎంసీ అధికారులు ఏం చేస్తున్నారంటే ఇవాళ డబ్బులకు అమ్ముడు పోయి ఇవాళ కార్పొరేటర్ చేతుల్లో ఇలా కబందస్తలుగా ఉన్న నేపథ్యం ఉంది. ఇవాళ జిహెచ్ఎంసీ అధికారులకు సంబంధించినటువంటి అంశాన్ని తీసుకున్నట్లయితే ఇవాళ ప్రతి ఒక్క జిహెచ్ఎంసీ అధికారిని వాళ్ళ ఆస్తులను మీరు లెక్కేయండి. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళ ఆస్తులేంది, ఇవాళ ఉన్నటువంటి బీఆర్ఎస్ హయాంలో సంపాదించుకున్న ఆస్తులేంది, ఇవాళ కాంగ్రెస్ వచ్చిన తర్వాత వాళ్ళ 6 నెలల్లో సంపాదించుకున్న ఆస్తులేంది, ఎవరికి ఎలాంటి పర్మిషన్స్ ఇచ్చారు, వాళ్ళ పర్మిషన్స్ రూల్స్ రెగ్యులేషన్ ఏ విధంగా ఉన్నాయో ఇవాళ రేవంత్ రెడ్డికి అర్థం కావాలి. రేవంత్ రెడ్డి 2005 సమాచార చట్టం కానీ చట్టాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతిదీ కూడా సమాచారం వేసుకునే నేపథ్యంలో ఈ శాఖలో ఆయన చేతిలో ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి నీకు బాధ్యత ఉంది. ఇష్టానుసారంగా పుట్టగొడుగులా పుట్టుకొస్తున్నటువంటి ఇవాళ ఈ కట్టడాలు, ఇవాళ నాలా కన్వెన్షన్ లేనటువంటి భూములు, ఇవాళ ఇష్టానుసారంగా బఫర్ జోన్లో ఉన్నటువంటి ఇవాళ కబ్జాలకు గురైనటువంటి చెరుశిఖర భూములు, ఇవాళ పార్కుల స్థలాలు, ఇవాళ ఎక్కడ స్థలం ఉంటే ఆ స్థలాన్ని కబ్జా చేసి ప్రయత్నాలు, ఇవన్నీ రేపటి భవిష్యత్తుకు ఇవాళ ఉపయోగపడేటి ఇలా అడ్డగోలు పర్మిషన్ ఇస్తున్నటువంటి జిహెచ్ఎంసీ ప్రక్షాళన జరగాలి. ఎవరైతే అధికారులు పర్మిషన్ ఇచ్చిలో, ఎవరైతే రూల్స్కు విరుద్ధంగా కడుతున్నటువంటి కట్టడాలు ఉన్నాయో ఆ వెంటనే కూల్చేయాలి. రేపు పొద్దున పోయేటువంటి ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యులు ఉంటారనే నేపథ్యం ఉంది. అందుకోసమే హైదరాబాద్లో అక్రమ నిర్మాణాలు జోరుగా ఉన్నాయి. ఇలాంటి అక్రమ నిర్మాణమైన చర్యలు తీసుకునే నేపథ్యం కూడా చెప్తున్న నేపథ్యం ఉంది. పరిమితులకు మించి ప్రభుత్వ స్థలాన్ని కబ్జా, తార్నాకలో అక్రమ నిర్మాణాలు, జిహెచ్ఎంసీ అధికారుల కనుసంధానంలో కబ్జాలు అనేటి వెనుక అధికారుల హస్తం. ప్రకృతి లిక్కర్ మార్ట్ నిర్మాణం ప్రభుత్వ స్థలంలోనిదే. అక్రమంగా వెలుస్తున్న నూతన భవనాలు అనుమతులను పరిశీలించాలి. జిహెచ్ఎంసీ నిబంధనల సమీక్ష ఎక్కడ? అక్రమ నిర్మాణాలకు సహకరిస్తున్న అధికారులు భరతం పట్టాలని ప్రజల డిమాండ్. కబ్జాలు అరికట్టకపోతే పెను ప్రమాదం. ఇక్కడ ప్రకృతి లిక్కర్ మార్ట్ సుమారుగా ఇది గవర్నమెంట్ స్థలం. ఈ గవర్నమెంట్ స్థలాన్ని కబ్జా చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి వైన్స్ నిర్వహిస్తున్నారు. ఇది ప్రభుత్వ స్థలము. ఈ ప్రభుత్వ స్థలం మీద ఇంతవరకు చర్యలు తీసుకోలేదు. చర్యలు తీసుకున్న మీరు రాసిన వార్తల్లో ఇలా దీన్ని కూలగొడతాము, ఇది కబ్జాలకు గురైనటువంటి నేపథ్యం నిజమని చెప్పినప్పుడు కూడా ఇక్కడ ఉన్నటువంటి జిహెచ్ఎంసీ అధికారులు ఇలా డబ్బులకు అమ్ముడు పోయి లక్షల రూపాయలు తీసుకొని దీన్ని కొనసాగిస్తున్న నేపథ్యం ఉంది. ఇది నా ఛానల్ ఉన్నటువంటి వైన్స్, ఇక్కడ ఉన్నటువంటి తార్నాకలు ఉన్నటువంటి బిల్డింగ్ అక్రమ నిర్మాణ పద్ధతిలో అడ్డగోలుగా కడుతున్నారు. అడ్డగోలుగా అక్రమ నిర్మాణ పద్ధతిలో ఇష్టానుసారంగా పర్మిషన్లు ఒకటి, వాళ్ళు కట్టేది ఒకటి. ఇది తార్నాకలో ఇక్కడ ఉన్న నేపథ్యంలో ఇది నా ఛానల్ ఉన్నటువంటి బిల్డింగ్. చాప కింద నీరులాగా అధికారులకు అందరూ డబ్బులు దండుకొని ఇష్టానుసారంగా 5 అంతస్తుల బిల్డింగ్ కట్టిన నిర్మాణం. ఇదే తరాలు రోడ్డుకే ఉన్నటువంటి ఇది నాశనం ఉన్నటువంటి బిల్డింగ్. రోడ్డుకే ఉన్నటువంటి నేపథ్యంలో సెల్లర్ నుంచి మొదలుకుంటే 4 అంతస్తుల బిల్డింగే ఇస్తున్నారు. అది ఎక్కడ కూలిపోతుందో ఏమైపోతుందో రేపు పొద్దున జరగని ప్రమాదం జరిగితే ఎట్లా అని కూడా చెప్పలేని పరిస్థితులు. అక్రమ నిర్మాణాలు ఇలా పుట్టగొడుగులా పుట్టుకొస్తున్న నేపథ్యము, ఇలా ప్రజల ప్రాణాలతో చెలగాటమైనటువంటి అధికారులు కూడా ఇలా చూచినట్టు వ్యవహరిస్తున్నారు. ఒక పక్కన వర్షాకాలం నడుస్తూనే ఉంది, మరో పక్కన అక్రమ కట్టడాలు కూడా కొనసాగుతూనే ఉంటాయి. ఈ అక్రమ కట్టడాలు నిజంగా ప్రభుత్వం మీద భయంతో కడుతున్నారు, లేకపోతే ప్రభుత్వం ప్రోత్సహిస్తుందా? జిహెచ్ఎంసీ అధికారులు నిజంగా డబ్బులు ఇస్తే నిజంగా ఎవరికైనా పర్మిషన్ ఇస్తారా అనేటువంటి ప్రధాన వార్త కూడా రాసిన సందర్భాలు కూడా ఇక్కడ మనం చూస్తున్నాం. ఇంత భయంకరంగా ఉన్నటువంటి నేపథ్యంలో ఇవాళ ఎడిపోతుందంటే ఇవాళ రేవంత్ సర్కారు నిఘా పెట్టాల్సిన అవసరం ఉంది. రేవంత్ సర్కారు వీరి మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే ఉన్నటువంటి కమిషనర్
ఏవి రంగనాథ్ సార్ ఇప్పటికే దాని మీద చర్యలు తీసుకొని ఎక్కడైతే అక్రమ కట్టలు ఉన్నాయో, ఏదైతే మీ రూల్స్కు విరుద్ధంగా ఉన్నటువంటి నేపథ్యం ఉందో 2012 168 జీవోని ఏదైతే మాడిఫై చేసిల్లో ఆ మాడిఫై చేసినటువంటి జీవోని నిజంగా తుంగల దొక్కి ఇష్టానుసారంగా ఉన్నటువంటి నేపథ్యంలో వీళ్ళందరూ అక్రమ కట్టడాలను నిజంగా కూల్చివేస్తేనే రేపటి భవిష్యత్తుకు ఉపయోగపడతాయి. లేకపోతే అంటే ఈ అక్రమ కట్టడాలు నిజంగా వెనుక ఉన్నటువంటి అధికారులను కూడా ఏసీపీ అధికారులు రైడ్ చేసి వాళ్ళ ఆస్తులు జప్తు చేయాల్సిన అవసరం కూడా ఉన్నటువంటి నేపథ్యం ఉంది. భారతదేశంలో రెండవ అతి సుందర నగరమైన హైదరాబాద్ గొప్ప పేరుంది. అలాంటి హైదరాబాద్ మహానగరంలో భయంకరమైన కబ్జాలు పరంపరం కొనసాగించబడుతున్నాయి. ప్రభుత్వ స్థలాలు, చెరువులు, నాలాలు కనురెప్పపాటుతో అక్రమాలు గావించబడుతున్నాయి. హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ డెవలప్మెంట్ అథారిటీ టీఎస్ బీపాస్ ఆధారంగా భాగ్యనగరంలో భవన నిర్మాణాల అనుమతులు మంజూరు చేసి జాబితా లిస్టును ప్రభుత్వ వెలుగులోకి తీసుకురావాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. హైదరాబాద్ ప్రధాన ప్రాంతాల్లో ప్రభుత్వ స్థలాలు అధిక శాతం కబ్జాలైన తరంలోనే రెప్పపాటి వర్షంలోనే హైదరాబాద్ నీట మునిగి పరిస్థితి ఏర్పడింది. రాజకీయ నాయకులు, అధికారులు కనసందుల్లో ప్రభుత్వ భూములు దురక్రమణ పాలవుతున్నాయి. ప్రజలు అనుమానం వ్యక్తం పరుస్తున్నారు. సామాన్య ప్రజలు కట్టించాల్సిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నిర్మాణం, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను పక్కన పెట్టి ప్రభుత్వ స్థలాల కబ్జాలకు అధికారులు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. పెద్ద పెద్ద భవన నిర్మాణాలకు తెరలేపుతుండడం హైదరాబాద్కు తలవంపుగా మారి పెను ప్రమాదం సంభవించే ఆస్కారం లేకపోలేదు. జిహెచ్ఎంసీ హెచ్ఎండిఏ పరిధి నిర్మాణాల ఆంక్షల విరుద్ధంగా లెక్కనని భవనాలు నిర్మించబడ్డప్పటికీ కూల్చివేతకు పూనుకోవాల్సిన అధికారులు నేటికి కబ్జాల పరంపరనే కొనసాగిస్తున్న హైదరాబాద్కు తీరని ప్రమాదం. జిహెచ్ఎంసీ పరిధిలో మున్సిపల్ రెవెన్యూ శాఖలపై సీఎం రేవంత్ రెడ్డి విస్తృత స్థాయి సమావేశం నిర్వహించి అక్రమ నిర్మాణాలకు సంబంధించిన కబ్జాలను అరికట్టకపోతే దేశంలోని హైదరాబాద్ ప్రాంతం కబ్జాలమయంగా చరిత్ర నిలిచిపోగానే భేదాలు హెచ్చరిస్తున్నారు. సాధారణంగా ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్కు ఎనలేని గౌరవం దక్కి దేశవ్యాప్తంగా టూరిస్ట్ ప్రాంతంగా నామకరణం పొందింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక సొంత రాష్ట్రాల హైదరాబాద్లోని జిల్లాలోని మున్సిపల్ కార్యాలయ వేదికగా భవన నిర్మాణాలకు షరతులతో కూడిన ఆంక్షల టీఎస్ బీపాస్ ఆధారంగా నియమాలను సిద్ధపరచుకున్నారు. ప్రభుత్వ ఆమోదిత పరిధిలో గల అనుమతులతో కూడిన భవన నిర్మాణాలను మినహా ప్రభుత్వ స్థలాలు నిర్మించిన ప్రతి అక్రమ నిర్మాణాన్ని హైదరాబాద్ జిల్లాలోని మాస్టర్ ప్లాన్ ఆధారంగా కూల్చివేతకు రంగం సిద్ధం చేసి రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ రక్షణకు పెద్ద దిక్కుగా నిలవాలని ప్రజలు కోరుతున్నారు. హైదరాబాద్ జిహెచ్ఎంసీ ప్రాంతానికి విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ కమిషనర్గా బాధ్యతలు చేపట్టిన పోలీస్ కమిషనర్ ఏవి రంగనాథ్కు అక్రమ నిర్మాణాలపై కొరడ చూపించి పూర్తి బాధ్యతల హక్కులు ప్రభుత్వం కల్పించినట్లయితే వరంగల్ తరహాలో భూ కబ్జాలకు అణిచివేసిన తీరును మించి హైదరాబాద్లో సత్ఫలితాలు తీసుకురావాలని ప్రజలంతా దృఢ సంకల్పంతో ఉన్నారు. ఇకైనా అక్రమ నిర్మాణాలను అరికట్టకపోతే హైదరాబాద్ సువిశాలమైన ప్రాంతం ముక్కలు చెక్కలుగా మారిపోయేటువంటి ప్రమాదం ఉన్నటువంటి నేపథ్యం ఉంది. ఇది ఉన్నటువంటి పరిస్థితి. ఇవాళ ఉన్నటువంటి జిహెచ్ఎంసీలో ఉన్నటువంటి అక్రమ నిర్మాణాలు ఎంత భయంకరంగా ఉన్నాయో, ఎంత దారుణంగా ఉన్నాయో చూసేటువంటి నేపథ్యం ఉంది.